అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక పదాధికారులు అసలు ఏం చేస్తున్నారు? మీటింగ్స్ నిర్వహించేదేమైనా ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉండక్కర్లేదా? చెబితే చేస్తారు, లేకపోతే ఏం పట్టనట్టు ఆఫీసులకు వచ్చి వెళ్ళిపోతారా? ఇకనైనా మేల్కోండి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి అంటూ పదాధికారులపై ఫుల్ సీరియస్ అయ్యారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అత్యవసర సమావేశం నిర్వహించి మరీ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పదాధికారులపై గతంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన రామచంద్రరావు అప్పుడు కూడా ఒక మీటింగ్ నిర్వహించి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జనాలు బీజేపీ వైపు చూస్తున్నా వాళ్లను పార్టీతో మమేకం చేయడంలో ఫెయిల్ అవుతున్నారని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు. అటు నేతలకు కూడా క్లాస్ తీసుకున్నారు. ప్రజల్లోనే ఉండాలి, ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలని సూచించారు. సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. విద్యాసాగర్, సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు, ఏమైనా టార్గెట్స్ కూడా నిర్దేశించారా పదాధికారులకు? ఎస్, డెఫినెట్గా పదాధికారుల పనితీరు మీద అసంతృప్తిగా ఉన్నటువంటి బీజేపీ బాస్ రామచంద్రరావు ఈ మున్సిపల్ ఎన్నికలు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర కమిటీకి డెడ్లైన్గా విధించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే గత 4 నెలలుగా కమిటీ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పనితీరును బేరీజు వేసుకుంటే ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యక్రమాలు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన కానీ చేసినట్టుగా లేదు. కాబట్టి డెఫినెట్గా ఇది కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశము. ఇప్పటి వరకు కూడా ఆ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికలు, బైపోలు కావచ్చు, ఇలా ఎన్నికల అన్నింటి విషయంలో రాష్ట్ర కమిటీ పనితీరు ఏ విధంగా ఉన్నదాని మీద చర్చిస్తే ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ స్థాయి కార్యక్రమాలు లేవు. కేవలం ఆఫీస్కి వస్తున్నారంటే రాష్ట్ర స్థాయి ఆఫీస్కి వస్తున్నారు, ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో పని ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్ర అధినాయకత్వంతో పాటు కేంద్ర అధినాయకత్వం హైకమాండ్ పెద్దలు కూడా రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా కూడా ఇప్పుడు తెలంగాణను టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచి చాలా ప్రొయాక్టివ్గా ముందుకెళ్లాల్సిన సిచ్యువేషన్లో ఇప్పటికైనా ఆ స్టేట్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఆ పనితీరుని చాలా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీకి సంబంధించి విజయాలలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్లో ఈ మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలతో పాటు స్టేట్ ఆఫీస్ బేరర్స్ కూడా వివిధ క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఏ విధంగా ఫెయిల్ అయింది, ఈ అంశాలన్నింటినీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎప్పటికప్పుడు పొలిటికల్ సినారియోని కింది లెవెల్లోకి తీసుకెళ్లడంలో కొంత వైఫల్యం చెందుతున్నారు. ఎందుకంటే ఆ క్షేత్రస్థాయిలో కేడర్ అంతా కూడా రాష్ట్ర స్థాయి కమిటీ మీద ఒక చూపుతో, ఒక ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి వేళ ఇక్కడి నుంచి సరైన సమాచారం కానీ ప్రజల్లోకి విలువైనటువంటి అంశాలు తీసుకెళ్లకపోతే పార్టీ ఎలా బలైపోతుందంటూ కూడా రాష్ట్ర పదాధికారులను కొంత బీజేపీ చీఫ్ రామచంద్రరావు వారించినట్టుగానే తెలుస్తుంది. డెఫినెట్గా ఇప్పటి నుంచైనా తమ పనితీరు మెరుగుపరచుకోవాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో చాలా ప్రొయాక్టివ్గా పనిచేసి నిరూపించుకుంటేనే మీ పదవులు ఉంటాయి. పదవులు తీసుకునేటప్పుడు ఉన్నటువంటి ఆరాటం ఇప్పుడు ఎందుకు లేదు, పనిచేయడంలో కూడా అదే జోష్ చూపిస్తేనే తప్ప డెఫినెట్గా మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అధినాయకత్వం కూడా బీజేపీ తెలంగాణ వైపు చూస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అక్కడికి నివేదికలు చేరుతుంటాయి. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాని ఆధారంగానే సీట్లైనా రేపు పొద్దున మళ్ళీ పదవులైనా దక్కుతాయి. కాబట్టి డెఫినెట్గా ఇప్పటి నుంచైనా పనితీరు మెరుగుపరచుకోవాలి, పద్ధతి మార్చుకోవాలంటూ కూడా బీజేపీ చీఫ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకి సమాచారం ఉంది. దాంతోపాటు మున్సిపల్ ఎన్నికలకు ఒక అజెండాను నిర్దేశించుకొని ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. అదేవిధంగా హైకమాండ్ కూడా 3 అగ్రస్థాయి నేతలతో ఒక ఇన్ఛార్జి, కో ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో వారు వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ముఖ్యంగా అగ్రనేతలు కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాతో పాటు అమిత్ షా, నడ్డా, అదేవిధంగా రాజ్నాథ్, ఈ నలుగురితోటి ఒక ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో రెండింటికి ఒకటి చొప్పున భారీ బహిరంగ సభలు ఏర్పాటు ప్రతిపాదనను కూడా అధిష్టానానికి పంపించారు. ఒకవేళ అది గ్రీన్ సిగ్నల్ వస్తే ఏ విధమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలి, కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలి, తొందరలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమరానికి నగారం మోగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయానికల్లా డెఫినెట్గా వార్డు స్థాయి మెంబర్లందరినీ కూడా సిద్ధం చేసుకుంటాలి. కేడర్ అంతా కూడా ఇప్పటి నుంచే పోలింగ్కి సర్వసన్నద్ధమైనట్లుగా ఉంటేనే మనం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇటు అధికార పక్షానికి కావచ్చు, అటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు ధీటుగా పోటీ చేసేటప్పుడు విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కాంగ్రెస్ వైఫల్యాలకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఆ సింగరేణి కోల్ బ్లాక్లకు సంబంధించినటువంటి అవకతవకల మీద చర్చ జరుగుతుందో దాన్ని కింది స్థాయిలో బలంగా తీసుకెళ్లాలి. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దావోస్ పర్యటన చేస్తున్నా అక్కడ పెట్టుబడుల అంశంలో కూడా వీళ్ళు పెట్టుబడుల పేరుతో ప్రచారాలే తప్ప తీసుకొచ్చినవి ఏవి కూడా గ్రౌండ్ కావట్లేదు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువేసి కేంద్ర ప్రభుత్వ పథకాలతోటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నది పెద్ద బలవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం చెప్పడానికి ఒక మంచి అవకాశం ఉంది. ప్రజలంతా తమ వైపు చూస్తున్నారు, దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర పదాధికారులకు బీజేపీ బాస్ రామచంద్రరావు వార్నింగ్ ఇచ్చారు.
రైట్ విద్యాసాగర్. ఇక